మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. అయితే మెగా యాక్షన్‌కు ముహూర్తం ఫిక్స్ చేయటానికి ముందు కొన్ని నిబంధనలను బీసీసీఐ ఖరారు చేయనుంది. రిటైన్డ్ ప్లేయర్ల జాబితాపై పరిమితి, రైట్ టు మ్యాచ్ కార్డు అమలు చేయాలా వద్దా, అన్క్యాప్డ్ రిటైర్మెంట్ ప్లేయర్లకు సంబంధించిన విధి విధానాలు, ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను పెంచటం వంటి నిబంధనలపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నిబంధనలపై క్లారిటీ వచ్చిన తర్వాత ఐపీఎల్ మెగా వేలం తేదీ ఖరారు చేస్తారు. అయితే ప్రస్తుత స్టార్ క్రికెటర్లు, మాజీలు విజ్ఞప్తి మేరకు ఐపీఎల్లో ఓ 2 రూల్స్‌ను మార్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ఒకటి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. ఈ నిబంధన గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లు ఈ రూలుపై బహిరంగంగానే విమర్శించారు. ఈ నిబంధనతో ఆల్రౌండర్ల సేవలను ఎక్కువగా ఉపయోగించలేకపోతున్నామని అన్నారు. మరోవైపు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మాజీ పేసర్ జహీర్ ఖాన్ వంటి ఆటగాళ్లు మద్దతు ఇచ్చారు. తమ సామర్థ్యాన్ని ప్రదర్శించటానికి ఈ నిబంధన ఆల్రౌండర్లను అడ్డుకాదని వాదిస్తున్నారు. కాగా ఈ రూల్ వ్యాపారపరంగానూ కలిసొస్తోంది. భారీ స్కోర్లు నమోదవటంతో వీక్షకులు పెరుగుతున్నారు. దీనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. ఇక ఒకే ఒక ఓవర్లో 2 బౌన్సర్లకు అనుమతివ్వటంపై కూడా బీసీసీఐ పునరాలోచనలో ఉంది. ఇది బౌలర్లకు అనుకూలించే నిబంధన. ఈ 2 నిబంధనలను అమలు చెయ్యాలా వద్దా అని ఫ్రాంచైజీల అభిప్రాయాలు తీసుకొని బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే వాటిని రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.